ఇక వీళ్ళు రోడ్డెక్కి ఏదో ప్రభుత్వం కొంటలేదు గుడ్డిగా మాట్లాడితే అది దాంట్లో రైతులు కూడా వాళ్ళు లేరు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళకు చిత్తశుద్ధి కానీ రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి లేదు. ఇక గతంలో ఇక టీఆర్ఎస్ వాళ్ళు మీకు అందరూ కూడా తెలుసు వడ్డేటే విధంగా ఉన్నారు. వాళ్ళు 10 కిలోలకు కడుతుంది. ఆ రోజు పేపర్లలో కూడా మీరే రాసిండ్రు. ఒక్కొక్క పంటకు 1500 కోట్లు కేటీఆర్ లంచాలు తీసుకుంటున్నారు రైస్ మిల్లల దగ్గర. రైస్ మిల్లల కుమ్ముకైన టీఆర్ఎస్ వాళ్ళని మరి 1500 కోట్లు సీజన్ తీసుకుంటున్నారని చెప్పి మీరే పత్రికల్లో రాసినారు. 10 కిలోల క్వింటాలకు తీసుకున్నారు కడతా. ఇంకా వాళ్ళు ఇవాళ మళ్ళీ రోడ్డుకి ఏ మొఖం ఎక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటారంటే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీకు ఏమైనా బుద్ధి సిగ్గు ఏమైనా ఉంటాయి, రైతుల నుంచి నిజంగా బాధ ఉంటాయి, మీరు వండి ఢిల్లీకి పోయి మాట్లాడండి. మీ అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడండి, సివిల్ సప్లై మినిస్టర్తో మాట్లాడండి. మరి రాష్ట్రానికి ఎంత కావాలో అంత ఇప్పియండి. ప్రొక్యూర్మెంట్ ఆడ కొనడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళకి 10% అంటే 10 కిలోలు కడత తీసుకొని వాళ్ళు రైతులను దోసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. అంటే ఏం పని లేదన్నట్టు లేదు, రైతులు లేరు. మీరు చూడండి ఇలా ఏదో 2 తాట ధర్నా చేసినట్టున్నారు. వాళ్ళకి వేరే పని లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో బదనాం చేయాలా, రైతుల్ని రెచ్చగొట్టాలా అనే దురుద్దేశము ఒక ఆలోచన తప్పితే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు.